చూస్తుంది ఎల్పిఎస్ మ్యాప్. ఎల్పిఎస్ మ్యాప్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఇది రాజధాని రైతుల నుంచి భూమిని సేకరించే ఒక ప్రక్రియ. ఇలా సేకరించిన భూమిని అభివృద్ధి చేసి రాజధాని రైతులకు ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఎల్పిఎస్ లో ఉన్న రోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళేవి 16 రోడ్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళేవి 18 రోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి E1, E2, E3, E4, E5, E6, అలాగే E7, E8, E9, E10, E11, E12, E13, E14, E15, E16. ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఈ మ్యాప్ లో మనం నార్త్ టు సౌత్ వెళ్ళే రోడ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ నార్త్ టు సౌత్ రోడ్స్ వచ్చేసి ఇది N1 అన్నమాట. అలాగే ఇది N2, ఇది N3A. N3A వచ్చేసి E5 కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఇది N3B అన్నమాట. N3B వచ్చేసి E13 కి కనెక్ట్ అవుతుంది. ఇది N4 అండి. N4 కూడా ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ చిన్న లైన్ వచ్చేసి N5 అండి. N5 వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ లో ఉన్నది N6 అండి. ఇది మేజర్ ఆర్టీరియల్ రోడ్ అన్నమాట. ఈ లైన్ కనిపిస్తుంది. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ కి కనెక్ట్ అయి ఉందండి. ఇది బ్రిడ్జ్ అన్నమాట. కృష్ణా రివర్ లో ఇది ఒక కొత్త బ్రిడ్జ్. అలాగే ఇది N7 అండి. ఈ లైన్ వచ్చేసి N7. అలాగే ఇది N8 అండ్ N9 అండ్ N10. ఇది N11, N12, N13. ఇది ఒక మేజర్ ఆర్టీరియల్ రోడ్ అన్నమాట, N13. అలాగే ఇది మళ్ళీ కృష్ణా రివర్ నుంచి ఒక బ్రిడ్జ్ రాబోతుంది ఇక్కడ. తర్వాత N14, N15, N16, N17, N18. సో ఇవి మొత్తం నార్త్ టు సౌత్ కి వెళ్ళే 18 రోడ్స్ అన్నమాట. అలాగే ఈ మేజర్ ఆర్టీరియల్ రోడ్డు కానీ మనం చూసుకున్నట్లయితే 60 మీటర్స్ విడ్త్ అండి అండ్ 52 కిలోమీటర్స్ లాంగ్. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్, ఈ బ్లూ కలర్ లో ఉన్నది సీడ్ యాక్సిస్ రోడ్ అండి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసి అలాగే 60 మీటర్స్ విడ్త్ అండ్ 19 కిలోమీటర్స్ అండి. ఈ లైన్ కానీ మీరు చూసినట్లయితే ఈ ఉండవల్లి హిల్స్ అండి. ఈ ఉండవల్లి హిల్స్ నుంచి టనెల్ తీస్తారు. ఆ టనెల్ నుంచి ఇక్కడ మళ్ళీ మన నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. అలాగే ఆర్టీరియల్ రోడ్స్, ఈ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ ఆర్టీరియల్ రోడ్స్ అండి. ఈ ఆర్టీరియల్ రోడ్స్ వచ్చేసి 50 మీటర్స్ విడ్త్ అలాగే 94 కిలోమీటర్స్ అండి. అండ్ బ్లూ కలర్ లో ఉన్నది సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అండి. ఈ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ వచ్చేసి 50 మీటర్స్ విడ్త్ అలాగే 94 కిలోమీటర్స్ అండి. టోటల్ 94 కిలోమీటర్స్ ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి. తర్వాత మన రాజధాని రోడ్స్ 3 చోట్ల నేషనల్ హైవేకి కనెక్ట్ అయి ఉన్నాయండి. ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి నేషనల్ హైవే అన్నమాట. ఇది N3 సీడ్ యాక్సిస్ రోడ్. ఈ కొండలు వచ్చేసి ఉండవల్లి కొండలండి. ఇక్కడ ఒక టనెల్ రాబోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తాడేపల్లిలో ఒక కనెక్టివిటీ. అలాగే ఇది E5 అన్నమాట. E5 వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది నేషనల్ హైవేలో. ఈ నేషనల్ హైవే వచ్చేసి చెన్నై అండ్ కల్కటా నేషనల్ హైవే అండి. నేషనల్ హైవే నెంబర్ 45. అండ్ ఈ E13 వచ్చేసి ఇక్కడ ఒక టనెల్ రాబోతుంది. ఇవి ఇక్కడ మన రాజధాని రోడ్స్ 3 చోట్ల నేషనల్ హైవేకి కనెక్ట్ అయి ఉన్నాయండి. ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి నేషనల్ హైవే అన్నమాట. ఇది ఈ మంగళగిరి హిల్స్ అండి. ఈ మంగళగిరి హిల్స్ లో నుంచి కూడా మనకు ఒక టనెల్ రాబోతుంది. ఈ E13 రోడ్ వచ్చేసి ఆ టనెల్ లో నుంచి ఇక్కడ ఒక కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఈ N6 గానీ మనం చూసినట్లయితే వెస్ట్ బైపాస్ కి కనెక్ట్ అయి ఉందండి. ఆ వెస్ట్ బైపాస్ రోడ్డు మీకు మ్యాప్ లో చూపిస్తాను. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అన్నమాట. ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు మన నేషనల్ హైవేకి పిన్నంనేని సిద్ధార్థ్ హాస్పిటల్ దగ్గర కనెక్ట్ అవుతుందండి. ఇది ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. అలాగే ఇలా వచ్చేసి వెస్ట్ బైపాస్ రోడ్డు మన కృష్ణా రివర్ మీదుగా
ఇలా సీడ్ యాక్సిస్ రోడ్ క్రాస్ అవుతూ తర్వాత చిన్న కాకాని దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది. తరువాత మన రాజధానికి పొలం ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రెవెన్యూలో అయితే భూమిని ఇచ్చారో అదే రెవెన్యూలో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రాయపూడి గ్రామాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్లో కలర్ కనిపించే అన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్, అలాగే ఈ బ్లూ కలర్ లో కనిపించేవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అన్నమాట. అలాగే ఇంకొక గ్రామాన్ని చూద్దాము. కృష్ణాయపాలెం చూసుకున్నట్లయితే ఈ ఎల్లో కలర్ వన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్, అలాగే ఈ బ్లూ కలర్ వన్నీ కమర్షియల్ ప్లాట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ N6 ఇదంతా ఐనోలు గ్రామం అనమాట, గ్రామకంట. ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇది విట్ యూనివర్సిటీ, ఇది మొత్తం 200 acres. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇవి ఆల్రెడీ మీరు విజువల్గా వచ్చి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీటి ఆల్రెడీ 3000 పీపుల్ దాకా ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ. అండ్ దాని తర్వాత ఎనోల్ గ్రామంలోనే మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్బిఐ ఆఫీస్, NIFT, CAG. అండ్ ఈ NIFT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అలాగే ఇక్కడ చూస్తే జావియర్ లేబర్ రిలేషన్షిప్ ఇన్స్టిట్యూట్, అలాగే CPDD సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఇవి జడ్జెస్ హౌసింగ్, తర్వాత ఆల్ ఇండియన్ సర్వీస్ హౌసింగ్ అండ్ ఇది కూడా ఆల్ ఇండియన్ సర్వీస్ హౌసింగ్. ఇక్కడ మనం చూస్తే ఇది కొండ అనమాట. ఇది ఒక రిజర్వాయర్ గా చేయబోతున్నారు. ఈ కొండ పక్కనే వాటర్ రిజర్వాయర్ ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ రయాన్ గ్లోబల్ స్కూల్ ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి APCFSS సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అండ్ ఇది బోర్డర్ స్కూల్ అనమాట. తర్వాత కొండమర్రి రాజుపాలెం గ్రామం చూసుకున్నట్లయితే ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్, అలాగే ఇవన్నీ కమర్షియల్ ప్లాట్స్. ఇది హెరిటేజ్ స్కూల్ ఇక్కడ వస్తుంది. ఈ ఏరియా ఇక్కడ మనం చూసినట్లయితే IAS, IPS, ES ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్మనెంట్ అసెంబ్లీ ఈ ఏరియాలో వస్తుంది అనమాట. తర్వాత ఈ పర్మనెంట్ అసెంబ్లీ 4 sides HOD టవర్స్ అని G+49 HOD టవర్స్ వస్తాయి 4 sides. ఈ ఏరియా మెయిన్ వచ్చేసేసి దీన్నంతాను జస్టిస్ సిటీ అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైకోర్టు అనమాట, పర్మనెంట్ హైకోర్టు ఇక్కడ రాబోతుంది. మన రాజధాని అమరావతిని 27 టౌన్లు గాను, 13 జోన్లు గాను, అలాగే 9 నగరాలు గాను డెవలప్ చేయాలని రూపొందించడం జరిగింది. అవి ఏంటంటే స్పోర్ట్స్ సిటీ దొండపాడు, అలాగే అనంతవరం. మీడియా సిటీ వచ్చేసి నెక్కలూరు. తర్వాత గవర్నమెంట్ సిటీ వచ్చేసి రాయపూడి, తుళ్ళూరు, నేలపాడు. అలాగే జస్టిస్ సిటీ వచ్చేసి కొండమర్రి రాజుపాలెం. అలాగే ఫైనాన్స్ సిటీ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం, అలాగే వెలగపూడి వస్తుంది. నాలెడ్జ్ సిటీ వచ్చేసి శాఖమారు, ఐనవోలు, కూరగల్లు, నవలూరు, నీరుకొండ. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేసి నిడమర్రు. హెల్త్ సిటీ వచ్చేసి ఎర్రపాలెం, అలాగే పెనుమాక వస్తుంది. టూరిజం సిటీ వచ్చేసి ఉండవల్లి, వెంకటపాలెం, తాళాయిపాలెం, లింగాయపాలెం, అబ్బురాజుపాలెం, అలాగే బోరుపాలెం.